వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్యాలయం నందు జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ గారు మరియు నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి డిజిటల్ బుక్ QR కోడ్ పోస్టర్ ఆవిష్కరించారు। ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, నెల్లూరు జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు మరియు నెల్లూరు రూరల్ నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు, నెల్లూరు రూరల్ మండలం నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు। వివిధ రకాలైనటువంటి దౌర్జన్యాలు లెక్కకు మించి హత్యా పర్వం కాడ నుంచి అక్రమమైన కేసులు, గంజాయి కేసులు, పోలీసుల్ని బెదిరించారన్న కేసులు, మూకుమ్మడిగా దాడి చేశారని రకరకాలైన కేసులతో ఇటు గ్రామాల్లో కానీ అటు మున్సిపల్ వార్డ్స్లో కానీ ఎవరెవరైతే రాజశేఖర్ రెడ్డి గారి అనుచరులుగా, జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్న ఎన్నికలలో పనిచేశారో వాళ్ళనందరినీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వం కక్షగట్టి ప్రతి ఒక్క ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యల్లో భాగంగానే ఈరోజు నెల్లూరు రూరల్కి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు వాళ్ళు చేసినటువంటి అరాచకమైనటువంటి చర్యలకి ఇక్కడ బాధితులుగా మిగిలిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకి భరోసా ఇవ్వడానికే మా నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు మా కోసంగా ఏర్పాటు చేయటం జరిగిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా। మరి దీని యొక్క సారాంశం, ఎవరెవరైతే ఎన్నికల తర్వాత ఎన్నికల హింసలో గురి కాబడ్డారో, అక్రమ కేసుల్లో బనాయించబడ్డారో, ఎవరైతే రౌడీ షీటర్లుగా ఈరోజు పేర్లు నమోదు చేయబడ్డాయో వారందరూ కూడా వారికి జరిగినటువంటి అన్యాయాన్ని, వారికి జరిగినటువంటి దుర్మార్గాన్ని ప్రతి ఒక్కదాన్ని కూడా ఈ డిజిటల్ బుక్లో ఈ QR కోడ్ యాప్ను మనం డౌన్లోడ్ చేసుకొని దీని ద్వారా మనకు జరిగినటువంటి దౌర్జన్యకాండని మనం తెలిపినట్లయితే తప్పనిసరిగా రేపు మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్కొక్క కేసు దాకాని తీసుకొని ఎవరెవరైతే కార్యకర్తల్ని, నాయకుల్ని ఇబ్బంది పెట్టారో, అది అధికారులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కూటమి నేతలు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా చట్టరీత్యా చర్యలు తీసుకునేదానికి అందరికీ ఈ వైఎస్ఆర్ క్యాడర్కే భరోసా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ డిజిటల్ బుక్ని ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు కూడా మన పార్టీలోని ఆఖరి కార్యకర్త వరకు కూడా తీసుకెళ్ళి ఎక్కడైనా మన గ్రామాల్లో కానీ, నియోజకవర్గ స్థాయిలో మున్సిపల్ వార్డ్స్లో కానీ ఎక్కడైనా సరే అమానుషంగా వాళ్ళు ప్రవర్తించినటువంటి పరిస్థితులు ఉంటే వెంటనే వాటిల్ని ఈ డిజిటల్ బుక్లో నమోదు చేసినట్లయితే మన ప్రభుత్వం వచ్చిన రోజు తప్పనిసరిగా మనకు న్యాయం జరుగుతుందని చెప్పి మనవి చేస్తూ, ఎవరు కూడా ధైర్యాన్ని కోల్పోవాల్సినటువంటి పని లేదు, భయపడాల్సిన పని లేదు। తప్పనిసరిగా అందరం మన నాయకుడికి అండగా నడి రోడ్లో మనం ధైర్యంగా నిలబడాలి, అదేవిధంగా పోరాటం చేయాలనే స్ఫూర్తితో ఈరోజు మన నాయకులు మనకి ఇచ్చినటువంటి ఈ డిజిటల్ బుక్ అనేటటువంటి భరోసాని మనం ఆధారం చేసుకొని మన పార్టీ కార్యక్రమాల్ని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి అందరిని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నానండి। జై జగన్।